ఇప్పుడు పుట్టిన పిల్లవాడు, పాలు మనిషిన పిల్లవాడు, తర్వాత స్కూలుకి పోయే పిల్లవాడు, తర్వాత 10th చదివే పిల్లవాడు, తర్వాత కాలేజీకి పోయే పిల్లవాడు, చదువుకొని కాలేజీకి పోయే పిల్లవాడు, తర్వాత మ్యారేజ్ అయిన పిల్లవాడు. మ్యారేజ్ అయితే ఇట్లా సగం జరిగినట్టే లెక్క. తర్వాత పిల్లగాళ్ళు కన్న తర్వాత ఇట్లా వాడికి బొక్కలు పడిపోతాయి. పిల్లగాళ్ళు కన్న తర్వాత పిల్లగాళ్ళు పెళ్ళిళ్ళు అయితే వెంటనే ఎండకొత్తనే పడుతుంది. ఒక పక్క పిల్లగాడు పెళ్ళిళ్ళు అయితే మామ పని ఎండకొత్తనే పడుతుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏరు పెట్టే కథ ఇచ్చేసి వస్తుంది.